హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య వ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్. మేమైతే ఈరోజు నెదర్లాండ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాము. మొత్తం హౌస్ అంతా క్లీనింగ్ అయిపోయింది. ఈ వీడియోకి ముందు నేను ఇంకొక వీడియో పోస్ట్ చేశానండి. అది ఎవరైనా చూడకపోతే చూడండి, దాని కంటిన్యూషన్ ఈ వీడియో అనమాట. ఆ వీడియోలో మీకు మొత్తం ఉంటుంది. అండ్ ఇప్పుడైతే నేను మొత్తం హౌస్ అంతా క్లీన్ చేయించేసాను. మీకు లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చూస్తే డిఫరెన్స్ తెలుస్తుంది, హౌస్ ఎంత క్లీన్గా ఉంది ఏంటి అని చెప్పి. నెదర్లాండ్స్ అనే కాదండి, ఏ ప్లేస్ వేరే అదర్ కంట్రీస్లో ఎక్కడైనా సరే ఇలాగా మనము హౌస్ అనేది క్లీన్ చేసి ఇస్తే మనకి ఫైన్ అనేది అంత ఎక్కువ పడదు. ఏమైనా రిపేర్స్ అవి ఉన్నా సరే మనమే చేసుకుంటే అంత తక్కువ పడుతుంది అనమాట. లేదంటే ఓనర్స్ అది లేదంటే ఏజెన్సీ వాళ్ళు కానీ చాలా ఎక్కువ ప్రైస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు సర్వీసెస్ కూడా తీసుకుంటారు కదా, అందుకు. సో నేను మొత్తం హౌస్ టూర్ అయితే చూపిస్తానండి. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. ఎప్పుడూ ఒకసారి కూడా నేను హౌస్ టూర్ లేదంటే హోమ్ టూర్ అలాగే ఎప్పుడూ చేయలేదు, కానీ ఇదొక నాకు ఒక మెమరీ కింద ఉంటుంది అని చెప్పి నేను అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది మొత్తం 1.5 బెడ్రూమ్ అండి. ఇది ఒకటి వచ్చి బాత్రూమ్ అనమాట. ఇక్కడ బాత్రూమ్స్లో మనకి బాత్ టబ్ లేదంటే షవర్ అలా ఉంటుంది. అండ్ టాయిలెట్ అనేది సెపరేట్గా ఉంటుంది. ఒక పెద్ద పెద్ద హౌసెస్కి మాత్రం ఫుల్గా బాత్రూమ్ ఉంది, దాని టాయిలెట్ ఉంటుంది అనమాట. ఇదైతే ఒక బెడ్రూమ్ కూడా నేను మీకు చెప్పాను కదా, కొన్ని ఫర్నిచర్ అయితే ఇచ్చేసాము. అండ్ ఇదైతే ఒక ఆఫీస్ రూమ్ అండి. ఆఫీస్ రూమ్ కూడా హాఫ్ బెడ్ అంటారు, ఇక్కడ మేము ఇది ఆఫీస్ రూమ్గా చేసుకున్నాము. ఇది చిల్డ్రన్కి బెడ్రూమ్ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఇందులో ఒక వార్డ్రోబ్ అండ్ కంప్యూటర్ టేబుల్ చైర్ అది కూడా ఇచ్చాము. అండ్ ఇది వచ్చేసి టాయిలెట్ అనమాట. అండ్ ఇది హాల్. ఈ హాల్లో మొత్తం అంతా చాలా మెమరీస్ ఉన్నాయి. అసలు నేను మర్చిపోలేకపోతున్నాను. ఈ వీడియో చూస్తుంటే కూడా నాకు గుర్తొస్తున్నాయి. ఆ హౌస్లో వియాన్ కూడా అక్కడే పెరిగాడు కదా, సో అన్ని మెమరీస్ గుర్తున్నాయి. మళ్ళీ వచ్చినా మేము నెదర్లాండ్స్కి ఈ హౌస్లో అయితే ఉండలేము కదా, సో అందుకే నేను ఒకసారి వీడియో అయితే తీసుకున్నాను. అండ్ అలాగే మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇది ఒక బాల్కనీస్ అయితే 2 వచ్చాయండి. బెడ్రూమ్ నుంచి కూడా ఒక బాల్కనీ ఉంది. ఈ వ్యూ అయితే సూపర్ ఉంటుంది. నేను చాలా వీడియోస్ ఇక్కడ నుంచే షూట్ చేశాను. అండ్ మా వాడైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. చిన్నపిల్లాడు కదా, ఏమీ తెలియదు అంతగా, ఏదో వెళ్తున్నామో అని అనుకుంటున్నాడు, కానీ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాడు. అండ్ ఇది మొత్తం అంతా నేనైతే కొంచెం షాపింగ్ అయితే చేశానండి ఇండియాకి, లైక్ చాక్లెట్స్ కానీ. అండ్ మా కజిన్స్ వాళ్ళ పిల్లకి కొన్ని గిఫ్ట్స్ అయితే కొన్నాను, అవి కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఎండ్ వరకు చూడండి, ఇంకా ఉంది. అండ్ ఇది మొత్తం అంతా. ఇప్పుడు మేము ఓనర్కి వచ్చిన తర్వాత ఓనర్కి కీస్ ఇచ్చేసి మేమైతే రిటర్న్ అయిపోతాము. యాక్చువల్లీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అవుతున్నాము, కానీ అక్కడ నేను వీడియో అయితే తీయలేదండి, ఎందుకంటే ఐఎమ్ సో టైర్డ్ అనమాట. పడుకుని పోయాను వెళ్ళి వాళ్ళ ఇంట్లో. అక్కడే లంచ్ చేసేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఇప్పుడు అనుకుంటున్నాను, అబ్బా క్లిప్పింగ్ అంతా ఎందుకు పెట్టలేదు అని చెప్పి. సో ఇది. అండ్ షాపింగ్ అయితే నేను ఒక ఫుల్ బ్యాగ్ చాక్లెట్స్ అయితే తీసుకెళ్ళాను. అండ్ షాపింగ్కి వచ్చేసి చాలా ఆప్షన్సే ఉంటాయండి. పిల్లలకి అయితే మీకు ఎవరికన్నా చిన్న పిల్లలు ఉంటే కనుక ఇలాంటివి ఇస్తే బాగుంటుంది. లైక్ కొంతమంది పిల్లలకి క్రాఫ్టింగ్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఆర్ట్ అంటే ఇష్టం ఉంటుంది, లేదంటే పజిల్స్ అలాంటివి కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మనం ఎక్కడికన్నా ఫస్ట్ రిటర్న్ వెళ్ళినా లేదంటే ఇండియా ట్రిప్కి వెళ్ళినా సరే ఏం గిఫ్ట్స్ కొనాలా అనేది ఐడియా రాదు కదా మనకి. ఇలాంటి చిన్నవి అయితే బాగుంటుంది. అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. పెద్దవాళ్ళకైతే పెద్దగా ఏమీ ఉండవులేండి. నెదర్లాండ్స్లో అయితే బట్టలు అవేమో పెద్దగా సరిపోవు. అండ్ పర్ఫ్యూమ్స్, వాచెస్, హ్యాండ్ బ్యాగ్స్ అలాంటివి మాత్రమే తీసుకెళ్ళచ్చు. అండ్ పిల్లలకి అయితే మాత్రం ఇలాంటివి మీరు ట్రై చేయొచ్చు. అట్లీస్ట్ వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలా చేసుకుంటారు. నాకైతే ఈ బీడ్స్ కలెక్షన్ బాగా నచ్చింది. అంటే వాళ్ళకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి అని చెప్పి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. నేనైతే ఇది యాక్షన్ స్టోర్ అని ఒకటి ఉంటుందండి, లోకల్లో నెదర్లాండ్స్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. లేదంటే మీకు బాడీ షాప్లో 3 కాంబోస్ కింద దొరుకుతాయండి. లైక్ మిస్ట్ ఒకటి, బాడీ వాష్ ఒకటి, బాడీ క్రీమ్ ఒకటి అని చెప్పి అవి కూడా తీసుకోవచ్చు. కానీ మనకి ఏంటంటే మెయిన్ లగేజ్ ప్రాబ్లము. లగేజ్ ఇంత వెయిట్ అనే ఉంటుంది కాబట్టి మనం ఎంత కొనాలన్నా సరే ఆ లగేజ్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ సెంటెడ్ క్యాండిల్స్ అయితే చాలా బాగుంటాయి. నేను తీసుకుందాం అనుకున్నాను, చూసాను, కానీ చాలా వెయిట్ ఉన్నాయి. అవి కూడా గ్లాస్తో చేసినవి ఉన్నాయి. సో క్యారింగ్కి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి, బ్రేక్ అయిపోతాయేమో అని చెప్పి నేను తీసుకోలేదు. లేదంటే చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా నచ్చాయి కూడా.
చూసారు కదండి, ఎంతో కొంత మీకు ఒక ఐడియా వచ్చింది అని అనుకుంటున్నాను. అంటే ఇండియాకి వెళ్ళినప్పుడు ఏం కొనాలి అనేది ఒక ఐడియా వస్తుందని చెప్పి మీకు ఈ వీడియో అంతా చూపిస్తున్నాను. అండ్ మేమైతే ఆమ్స్టర్డామ్ వచ్చేసాము ఎయిర్పోర్ట్కి. ఇక్కడ నుంచి మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది నేను ఆల్రెడీ ఏ ఫ్లైట్ ఎక్కాము అదంతా కూడా షార్ట్స్లో పెట్టాను, మీరు చెక్అవుట్ చేయండి. అండ్ తర్వాత కూడా ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్స్ అయి పెడుతూ ఉంటాను. బట్ ఏంటంటే అంత రెగ్యులర్గా పెట్టలేకపోతున్నానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెదర్కి క్లైమేట్కి సెట్ అవ్వాలి కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది ఇక్కడ. సో కొంచెం టైర్డ్ అయిపోతున్నాను కొంచెం ఉన్నా సరే. అందులో కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి. సో అందుకే లేట్గా పోస్ట్ చేస్తాను, బట్ పోస్ట్ చేస్తాను ఏమేమి తిరిగాము, ఎక్కడికెక్కడ వెళ్ళాము అన్నీ కూడా. ఇక్కడ నుంచి ఇండియా నుంచి అయితే నా వ్లాగ్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ మిస్ అవ్వకండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. Last day in Netherlands. Last day in Netherlands. We are going to India. అందుకే మేము ఇండియా వెళ్తున్నాము. కానీ మనము ఫ్లైట్ ఎక్కాము. సరేరా, మరి చూపించు ఫ్లైట్. నాకు ఒక టాయ్ వచ్చింది. ఓకే, నేను ఒక జిప్ లాక్ తీసుకున్నాను. టాయ్ సేఫ్ సరే నాకు దారి చూపించు కదా. బాయ్ అండి. బాయ్ బాయ్ అండి. నా వ్లాగింగ్ చూసి చూసి మా బాబుకి కూడా వ్లాగింగ్ అలవాటు అయిపోయింది. సో చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ఇండియా.